ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య సత్ప్రసాద ఆరాధనలో ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాసనం, సిరిపురం విచారణ, బేతం చిన్ననాగులు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా చిన్ననాగులు, నాగేంద్రబాబు, నవీన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తిరుపతి విచారణ, కౌశిక్ కన్సికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ తలంపుల కోసం ఈ ఆరాధనలో వేడుకుందాం. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, సత్ప్రసాదనాథుడా ఆరాధన, సత్ప్రసాదనాథుడా ఆరాధన, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ. నా హృదయపు కోవెలలో స్వామి పాడెద స్తుతి గీతం.
నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోటయని నా సర్వం నీవే అని. నా శరణమని నా కోటయని నా సర్వము నీవే అని. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా జీవస్థితిని మార్చేసి నీవు సంతృప్తినిచ్చితివి. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిచ్చి నా చేయి పట్టి నడిపించినావయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్తలో బప్తిస్మ యోహాను శిష్యులు ప్రభు మీరెక్కడ ఉంటారు అని యేసు ప్రభువుని అడగగా, వచ్చి చూడుడు అని ప్రభు వాళ్ళతో పలికారు. వచ్చి చూశారు, కానీ ఆయనతోనే ఉండిపోయారు. ప్రభు యొక్క సన్నిధే అటువంటిది, రుచికరమైనటువంటిది, మనసుకు శాంతినిచ్చేటటువంటిది. ఆయన సన్నిధిలో ఉండగా ఇక మనకు భయమేలా, దిగులేలా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఆయన సన్నిధి మనలను, మన హృదయాలను శాంతితో నింపుతుంది. అందుకే ఆ ఇద్దరు శిష్యులు ఇక వెనుదిరిగి చూడలేదు, సర్వస్వాన్ని వదిలివేశారు. చివరకు తమ గురువైనటువంటి బప్తిస్మ యోహానును కూడా విడిచిపెట్టి వదిలివేసి ప్రభువుతో తమ యొక్క శేష జీవితాన్ని గడిపారు. మరి అదే సన్నిధిని ప్రభువు ఈ సత్ప్రసాద రూపంలో మనకు ప్రసాదిస్తూ ఉండగా మనము అనేక విషయాలను గూర్చి కలత చెందుతూ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మర్చిపోతున్నామేమో. ఇంకా ఈ నూతన సంవత్సరంలో ప్రపంచం ఇంకా కరోనా నుంచి ఇంకా కోలుకోకుండా భయభ్రాంతులతో, అనిశ్చితితో జీవిస్తూ ఉంది. అందుకే 91వ కీర్తనలో ప్రభు అంటారు, మనకు అభయమునిస్తూ ఉన్నారు. మనకు ఏ అపాయము కలుగకుండా ప్రభువు తన దూతలను పంపి మనలను కాపాడుకుంటాడు. అందుకే 91వ కీర్తనను ఇప్పుడు మనం పాడుకుందాం. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకా
వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకొంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు
నీవు సింహమును పామును కాలితో మట్టెదవు, కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నా ఆశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నా ఆశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. కొద్ది క్షణాలు మౌనంగా ఆ సత్ప్రసాద ప్రభు యొక్క సన్నిధిని అనుభవించుదాం. హృదయ భారములన్నిటినీ ప్రభువు మీద వేసి నిశ్చింతగా ఆయన సందేశమును స్వీకరించుటకు హృదయాలను తయారు చేసుకుందాం. సామువేలుతో మాట్లాడినటువంటి ప్రభువు ఈ సమయంలో మనతో మాట్లాడబోతున్నారు. సామువేలు ఏ విధముగా
మాట్లాడబోయేది ప్రభువేనని మొదట్లో గుర్తించలేకపోయాడో, ఆ స్వరమును వినలేకపోయాడో, మనము కూడా అనేక మార్లు ప్రభువు యొక్క స్వరాన్ని వినకుండా, మన చెవులను మన హృదయాన్ని అర్పించకుండా ఉండి ఉండవచ్చు. అందుకే ఏలి యొక్క ప్రభావముతో, ప్రేరణతో సామువేలు పలికిన మాట మనము కూడా చెబుదాం. ప్రభువా, మాట్లాడుము, నీ సేవకుడు ఆలించుటకు సిద్ధముగా ఉన్నాడు, నీ సేవకురాలు నీ యొక్క పలుకులను వినుటకు సిద్ధముగా ఉన్నది అని హృదయాన్ని తెరచి ప్రభు యొక్క సందేశాన్ని స్వీకరించుదాం. ప్రతిరోజు గురువు పలుకులలో ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని సత్ప్రసాద నాథుణ్ణి మనం చూస్తున్నప్పుడు, పాత నిబంధన గ్రంథములో పాప పరిహారం కోసం సంవత్సరానికి ఒకసారి అర్చకుడు గొర్రెపిల్ల మీద తన యొక్క చేతులు ఉంచి అందరి పాపములను ఆ గొర్రెపిల్ల మీద నెడతాడు. మన ప్రభువు కూడా సమస్త మానవాళి పాపములను, దోషములను, అక్రములను అన్నిటినీ సిలువ రూపమున తన మీద ఎత్తుకున్నాడు. ప్రేమతో మోసాడు, ప్రేమతో భరించాడు. మరి ఆ ప్రభువుని మనందరము కూడా ప్రణుతించాలి. ఎందుకనగా ప్రభు యొక్క దివ్య రూపాన్ని మనం దర్శించినప్పుడు మన జన్మ తరించిపోతుంది. ప్రభు యొక్క సుగుణాన్ని మనం గానం చేసినప్పుడు మన జన్మం ధన్యమైపోతుంది. అందుకే అందరము కూడా భక్తితో ప్రభువుని ప్రణుతించుదాం ఈ కీర్తనతో. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. స్వామి, పాడేను నీ సుగుణగానం.
మధురం మధురం నీ నామస్మరణం, శరణం శరణం నీ దివ్య చరణం. మధురం మధురం నీ నామస్మరణం, శరణం శరణం నీ దివ్య చరణం. నా నెలవైన నీవే, కొలువైన నీవే, నా నెలవైన నీవే, కొలువైన నీవే, సత్యము నీవే నా కరుణామయ్యా, సత్యము నీవే నా కరుణామయా. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. నీ మేలు ఇలలో మరువను స్వామి, సన్నిధి చేరితి శరణము కోరితి. నీ మేలు ఇలలో మరువను స్వామి, సన్నిధి చేరితి శరణము కోరితి. నీ దయ నాపై నిలుపుము స్వామి, నీ దయ నాపై నిలుపుము స్వామి, నిత్యము నిలుతును నీ నీడలో, నిత్యము నిలుతుము నీ నీడలో. ప్రణుతింతు నీ దివ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ఈ సమయంలో తన యొక్క అనుగ్రహాలను పరంపరలుగా మానవాళిపై, ఈ విశ్వముపై కురిపిస్తున్నటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుటకు, అసంపూర్ణమైనటువంటి మన విశ్వాసమును బలపరచుటకు, ప్రేమతో ఒక పసిబిడ్డ తండ్రిని ఏ విధముగా అడుగుతాడో ఆ విధముగా మనం ఆయనను అడిగినప్పుడు మన విన్నపములను ఆలకించుటకు ఆయన సిద్ధముగా ఉన్నారు. అందుకే హృదయాన్ని తెరుద్దాం, ప్రభువును వేడుకుందాం. ఓ ప్రభువా, ఈ విశ్వముపై మీ ప్రేమ జల్లు కురిపించండి. విశ్వమంతా ఒకటి అయి ఈ సమయంలో కరోనాతో పోరాడుతుండగా, ఎంతోమంది జీవితాలను విచ్ఛిన్నం చేసినటువంటి ఈ మహమ్మారి మీ శక్తిచే బంధింపబడి, మీ జ్ఞానముచే శాస్త్రవేత్తలు, వైద్యులు చేస్తున్నటువంటి కృషికి సత్ఫలితాలను అనుగ్రహించి మేమందరము కూడా తిరిగి సాధారణ స్థితికి వచ్చి
నారు పోసినటువంటి దేవుడు నీరు పోయక మానునా అన్న విశ్వాసమును కలిగి, నీవు మా చేయి విడవన్నటువంటి దేవుడవు, మేము బాధలలో కష్టాలలో ఉండగా ఎక్కడో ఆకాశములో ఉండేటటువంటి దేవుడవు కాదు. అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యములో మగ్గుతూ ఉండగా వారి బాధలను చూచి దిగి వచ్చినటువంటి దేవుడవు నీవు. దాసాధ్యక్షుల బారి నుండి విడిపించమని వారు చేస్తున్నటువంటి వేడుకోలును నీ చెవులతో విన్నటువంటి ప్రభుడవు నీవు. నీ ప్రజలు బానిసత్వంలో మ్రగ్గుతూ ఉండగా వారు పడేటటువంటి పాట్లను కనులారా చూచినటువంటి కరుణామయుడవు నీవు. ఈ సమయంలో కూడా మా మధ్యకు రండి ప్రభువా, మమ్ములను బలపరచండి, ఈ ప్రపంచాన్ని చైతన్యపరచండి. నీవు మాకు తోడు ఉండగా ఏ రోగమునైనా ఏ విపత్కర పరిస్థితినైనా ధైర్య సాహసముతో ఎదుర్కొనేటటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. అనేక మంది బిడ్డలు భౌతికమైనటువంటి పేదరికం వలన కనీస అవసరాలు తీర్చుకోలేక దీనస్థితిలో ఉండగా వారి మీద మీ కరుణా హస్తాన్ని కురిపించండి. తిండి, గుడ్డ, నీరు, ఇల్లు వాకిలి లేకుండా పడుతున్నటువంటి దీనులను, పేదలను, అయను నీ కరుణను వారి మీద కూడా కురిపించండి. మీ హృదయం ఏ విధముగా ఆకలితో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి నింపండి. మేము మీకు సాక్షులుగా జీవించే శక్తిని అనుగ్రహించమని కుమారుడైన క్రీస్తు తోడ నీ మాయాద్భుత వరమును వన్న నూతన ఆరాధన ప్రియములు గ్రహింపగల్గున విశ్వాస్యం వినయము తోడ పరమ జయము జేసువు నాకు పరమ శాంతు శిరమును వంచుడి వినా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసువు యొక్క నామము స్తుతింప మిక్కిలి రక్తము స్తుతింప పీఠము యొక్క అనుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ
స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భావము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. జననీవో మరియా, చల్లని మాధవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా, చల్లని మాధవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీవో మరియా, చల్లని మాధవమా, జీవితయానములో మా తోడుగా